భూమి మీద ఎక్కడున్న స్కై ఎలా కనిపిస్తుంది అంటే హొరైజన్ అంటాం దాన్ని. ఏమంటాం చెప్పండి? హొరైజన్. మీకు ఈ పేజీలు ఇటు సైడ్ ఉంది చూడండి, స్కై అబ్జర్వేషన్ డైరెక్షన్స్ అని ఉన్నాయి. అక్కడ ఉన్నాయా లేవా? అంటే అర్థం ఏంటంటే మన కనుచూపు మేరలో భూమి ఆకాశం కలిసిపోయి, అర్థమైందా? దాట్ ఈస్ ఇమాజినరీ. ఎక్కడ కలుస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. చుట్టూరు ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ మీద ఒక కప్పు మీద ఉంటాం. మనం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక కప్పు మీద ఉంటాం. సరేనా? ఆ కప్పు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది ఆ కప్పు. కూడా మన ఎర్త్కి ఉన్నట్టు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉన్నట్టు దానికి కూడా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ కప్పు ఎర్త్ మీద ఎంత ఉంటుంది అంటే భూమి చుట్టూ ఆవరించేటువంటి ఒక ఖగోళంలో సగభాగం ఉంటుంది. ఒక ఖగోళం అంటాం కదా, భూమిలో సగభాగం అంటాం, నార్థరన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్. అలాగే ఎర్త్ మీద కూడా ఎర్త్ చుట్టూ ఆవరించి ఉండే ఖగోళం ఇన్ఫినిటీ, బస్ట్ ఒక ఎడ్జ్ లాగా ఎక్కడికి ఒక ఇన్ఫినిటీ స్టార్స్ అన్ని కలిపినటువంటి ఒక ఖగోళం. ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది, అది వేరే విషయం. ఆ ఖగోళం మీద కూడా లైన్స్ ఉన్నాయి. దాన్ని సెలిస్టియల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. మన ఎర్త్ మీద లాటిట్యూడ్స్ ని లాంగిట్యూడ్స్ ని ఎర్త్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. అలా కాకుండా అవి కాకుండా ఇంకేముంటాయంటే హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఇవి చూస్తాం స్కై. ఈ రోజు మనము చూస్తే సన్ ఇక్కడ ఉన్నాడు. ఇది అయితే కోఆర్డినేట్ ఏంటంటే నార్త్ వైపు చూసుకోవాలి ఫస్ట్. ఈ నార్త్ ని మనం ఏం చేస్తామంటే ఎక్కువగా విమానాలు కానీ స్కైలో అన్ని స్టార్స్ అన్ని కూడా ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళిపోతుంటాయి. సన్ కానీ మూన్ కానీ ఎర్త్ కానీ మనం చూసే స్కై ఎలా మూవ్ అవుతుంది అంటే ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంది. ఎందుకు అంటే డ్యూ టు ద ఎర్త్ రొటేషన్ వెస్ట్ టు ఈస్ట్ వెళ్తుంది కాబట్టి, ఎర్త్ రొటేషన్ వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది కాబట్టి స్కై రొటేషన్ ఎలా ఉంటుంది అంటే ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది. ఎట్లుంటుంది చెప్పండి? ఈస్ట్ టు వెస్ట్. నేను మూవింగ్ చేస్తా చూడండి, అలా మూవ్ అవుతా ఉంటుంది. అంటే మీరు ఈస్ట్ వైపు పెట్టుకున్నారు అనుకోండి, ఇట్లాగా ఈస్ట్ వైపు ఇలా పెట్టారనుకోండి, ఇది డే టైం అనమాట. ఇది అలా మూవ్ అవుతా ఉంటుంది ఈస్ట్ నుంచి. ప్రతిది స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ ఎవ్రీది కూడా ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఎర్త్ రొటేషన్ అలా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? సన్ మూవ్మెంట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. కొంచెం స్పీడ్ పెట్టాను అనుకోండి, ఇంకా స్పీడ్ పెట్టా, ఇంకా స్పీడ్ పెట్టా, ఇంకా స్పీడ్ పెట్టా, ఆ స్టార్ కదలుతా చూడండి, ఇంకా స్పీడ్ పెట్టా, పక్కకు వచ్చేసింది చూడండి, వచ్చేసింది పక్కకే. సో అలా పక్కకు వచ్చేసి ఇదేనా పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎర్త్కి మూడో చలనం ఉందన్నమాట. ఎర్త్కి థర్డ్ మోషన్ ఉంది. మనం రొటేషన్ రివల్యూషన్ అంటాం. ఎర్త్కుండే ఇమాజినరీ నేను యాక్సెస్ అనేది ఇటు జరుగుతుంది 25,000 సంవత్సరాలు. దాన్ని కనుక్కునే దానికి 72 సంవత్సరాలు పెట్టి అప్పుడు దాకా జ్యోతిష్యం నక్షత్రాలు ఇవన్నీ మీ జీవితాలు ప్రభావితం చేస్తాయి. ఈ పక్క చెట్టు ఉండకూడదు, ఆ పక్క పుట్టు ఉండకూడదు అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ పడిపోయారు కిందకి. ఎందుకంటే ఎర్త్కి మూడో చలనం ఉన్నప్పుడు అన్ని మనం చూసే కాన్సల్టేషన్స్, మనం చూసే పారామీటర్స్ అన్నీ మారిపోతాయి. సో మనకి దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజు నీకు 2 ఇది ఉంది, 25,000 సంవత్సరాల తర్వాత 2 మారిపోతుంది. స్కై ఎప్పటికీ మనం ఉన్నాం, మొత్తం మారిపోతున్నది. ఆ నార్త్ ఇప్పుడు ఇక్కడ 2 పెట్టుకోవాలి. కంపాస్తో సెట్ చేస్తుంది, అది మ్యాగ్నెటిక్ నార్త్. మనము స్టార్ట్ షాడో తీసుకొని వచ్చేది 2 ఈ 2 నుంచి 90 degrees ఈస్ట్, 180 degrees సౌత్ ఏమవుతుంది, సౌత్ 220 degrees వచ్చేసి ఏమవుతుంది, వెస్ట్. ఈ పక్క వచ్చేసరికి ఏమవుతుంది, దీన్ని అజ్యూట్ యాంగిల్ అంటాం. ఏమంటారు చెప్పండి? అజ్యూట్ యాంగిల్. అది ఇచ్చారు చూడండి, ఈస్ట్ వచ్చి 90, సౌత్ వచ్చేసి 180, ఆ వెస్ట్ వచ్చి 270. దట్ ఈజ్ మనం చూసే స్కైకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? వేనస్ కనిపిస్తుంది. వేనస్ ని ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అంటాం. దాన్ని ఏమంటారు చెప్పు? ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అంటాం. అది -4 మ్యాగ్నిట్యూడ్ అంటాం. మైనస్ లో ఎక్కువ ఉంటే -25 మ్యాగ్నిట్యూడ్ మూన్ అనమాట. మూన్ వచ్చేసి -25 మ్యాగ్నిట్యూడ్, చాలా బ్రైట్ గా ఉంటుంది, తెలుసుకోండి, అద్భుతంగా ఉంటుంది. వేనస్ అనేది -4 మ్యాగ్నిట్యూడ్. ప్లస్ గా వస్తే మనకు కనిపించబోయి. సో ఫస్ట్ మీకు వీనస్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఫస్ట్ వీనస్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, స్లోగా పెడుతున్నాను. నెక్స్ట్ ఏది కనిపిస్తుంది చూడండి,
వెలుగుతా ఉంది స్కై అలాగా. నెక్స్ట్ జూపిటర్ అండ్ మార్స్. అంటే మీకు మార్స్ వచ్చేసి -0.7 మార్స్. అలాగే మీరు చూస్తే అక్కడ మీకు మ్యాగ్నిట్యూడ్స్ ఇస్తున్నారు అనమాట. అన్ని జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ బట్టి మనకి స్కైలో కనిపిస్తాయి ఏవైనా. అంటే మీకు వెస్ట్ వైపు వీనస్ కనిపిస్తుంది మామూలు కలర్తో, నేను చెప్పేది. ఈస్ట్ వైపు మార్స్ కనిపిస్తుంది, నెత్తి మీద జూపిటర్ కనిపిస్తుంది. సాటర్న్ ఇక్కడ ఉన్నది, అది మీరు ఇప్పుడు అవదు. అయితే మీరు జూపిటర్ చూసారనుకోండి టెలిస్కోప్ లో ఎలా ఉంటదంటే, అంత పెద్ద సైజ్ చేస్తే అలా కనిపిస్తుంది, మరకలు అలా కనిపిస్తుంది.